ఏమండి ఏమవుతుందోనని నాకు భయంగా ఉందండి. అమ్మా నువ్వు కంగారు పడకు, మీకేం కాదు, నేను ఉన్నాను కదా. అయ్యో రే మాధవ, జాగ్రత్తగా చూసుకోరా. అనవసరంగా మన వల్ల వేరే వాళ్ళకి కూడా ప్రమాదం జరుగుతుంది. అక్క నేను చూసుకుంటాను, మీరెవరు కంగారు పడకండి. అయ్యో దేవుడా కాపాడు. హరిప్రసాద్ గారు, ప్రసాదు మీకేం అవ్వలేదు కదా? నాన్న ఏం కాలేదు కదా? అమ్మా భూమి నీకేం కాలేదు కదా? ఏం కాలేదు. అమ్మా అక్క మీకెవరికి ఏం కాలేదు కదా? దెబ్బలేం తగలేదు కదా? మాకేం కాలేదురా. భూమి గారు మీరు ఓకే కదా? ఏం తగలేదు కదా? నాకేం తగలలేదండి. మాధవ మనందరం బతికి బయటపడతామని అస్సలు అనుకోలేదు. ఈ రోజే మనందరికీ చివరి రోజు అన్నంత భయం వేసింది. నువ్వు గనక సరిగ్గా హ్యాండిల్ చేసి ఉండకపోతే ఇదే చివరి రోజు అయి ఉండేది. చాలా థ్యాంక్స్. అయ్యో దీనికే థ్యాంక్స్ ఎందుకండి? నిజానికి నేనే కారులో అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో ముందే చూసుకోవాల్సింది. నువ్వు మాత్రం ఇలా జరుగుతుందని ఏమన్నా ఊహించావా మాధవ? లేదు కదా. మా ప్రాణాలు పోకుండా కాపాడావు, మాకంతే చాలు. అయ్యో తల్లో నుండి రక్తం కారుతుంది. నాన్న అయ్యో రే చిన్న దెబ్బ అయి ఉంటుందిలేండి. చిన్న దెబ్బ అంటారేంటి? ఉండండి. మాధవ్ గారు అలేఖ్యా, ఈ రాఘవ ఇంకా రాలేదేంటే? కుటుంబం అంతా చచ్చారన్న వార్త విని చచ్చుపడిపోయిన వాళ్లాగా కూర్చుని ఏడుస్తాడు అనుకుంటే అసలు ఏడుపు కాదు కదా, చిన్న కూని రాగం కూడా వినిపించడం లేదు. అమ్మా చెప్పాను కదా, రాఘవకి ఇంకా ఫోన్ రాలేదనుకుంటా. ఏంటో ఆ ఫోన్ ఎప్పుడొస్తుందో, వాళ్ళందరూ చచ్చారన్న శుభవార్త ఎప్పుడు వింటానో నాకేం అర్థం కావడం లేదు. అమ్మా విత్తనాలు నాటాక మొక్కలు రాకుండా ఉంటాయా? ఇది కూడా అంతే. పక్కాగా ప్లాన్ చేశాం కదా, ఖచ్చితంగా జరుగుతుంది. కాకపోతే ఆ వార్త వినడానికి కాస్త టైం పడుతుంది అంతే. ఆ వార్త వినడం కోసం నా మనసు ఉవ్విళ్ళూరుతుందే. ఒకసారి పైకి వెళ్లి రాఘవన్ అడగనా, ఫోన్ ఏమైనా వచ్చిందేమోనని? వెళ్ళు, వెళ్ళి అడుగు. అప్పుడు అనవసరమైన అనుమానాలన్నింటికీ మనమే తెరలేపినట్టు అవుతుంది. అవునా లేఖ్య, అది కూడా నిజమేనే. ఆ వార్త వినే వరకు కాస్త ఆరాటాన్ని ఆపుకో. హలో, అవునా? ఎక్కడా? సరే నేను ఇప్పుడే బయలుదేరొస్తాను. ఏమైంది బావా? ఎమర్జెన్సీ కాల్. అయ్యో అయ్యో బావా. బాబు అలేఖ్య, రాఘవ కళ్ళల్లో కంగారు, బాడీలో భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అంటే వాళ్ళందరూ చచ్చారన్నమాట, అంతేగా? ఇంకా డౌట్ ఎందుకమ్మా? వాళ్ళందరూ చచ్చారన్న వార్త విన్నారు కాబట్టే అంత కంగారుగా పరిగెడుతూ వెళ్తున్నాడు. ఆ వార్తేదో మన చెవిని కూడా వేస్తే కాసేపు మనం కూడా సంతోషించేవాళ్ళం కదా. నోటితో మాట చెప్పకపోయినా తన కంగారుతో ఇండైరెక్ట్ గా ఆ విషయం మనకి చెప్పేశాడమ్మా.
అవునే, నాకొక డౌట్. ఏంటమ్మా? అందరూ చచ్చే ఉంటారంటావా? మళ్ళీ ఒకరో ఇద్దరో మిగిలిపోతే వాళ్ళని వదిలించుకోవడానికి ఇంకొక పిచ్చి ప్లాన్ వేయాల్సి ఉంటుంది. అందరూ చచ్చినా పర్వాలేదు, కొందరు మిగిలిపోయినా పర్వాలేదు, కానీ వాయిదాల పద్ధతిలో అందర్నీ అడ్డు తొలగించుకుందాం. ప్రస్తుతానికైతే ఆ అమ్మాయితో కలిసి వెళ్ళినందుకే ఈ యాక్సిడెంట్ జరిగిందని చెప్పి ఇక భూమి మాధవ్ల పెళ్లి గురించి ఎవ్వరూ మాట్లాడరు. ఆ భూమి ఈ ఇంటికి ఇక ఎప్పటికీ కోడలుగా రాదు. ప్రస్తుతానికి మనకది చాలు. ఏంటమ్మా అలా ఉన్నావు? చావు తప్పి కన్ను లొట్టపోవడం అంటూ ఉంటారు కదే, ఈ రోజు నాకు అలాంటి అనుభూతే కలిగింది. నువ్వింకా ఆ విషయం మర్చిపోలేదా? అదేమైనా మర్చిపోయే విషయమా? మృత్యుదేవత గురిపెట్టిన బాణం కొంచెంలో తప్పిపోయినట్టు అనిపించింది. మీరు చెప్పింది నిజమేనండి. ఆ మృత్యుదేవత బాణాన్ని ఇంకో దేవత తప్పించిందనుకుంటా. అందుకే ఈరోజు మనమందరం ప్రాణాలతో బయటపడ్డాం. చూడండి, ఇప్పుడు మనం అందరం సంతోషంగా ఉండాల్సిన సమయం. జరిగిపోయిన ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే ఎలా? పదండి లోపలికి. ఏమైందమ్మా? కాలు కాలిన పిల్లలా అలా తిరుగుతున్నావు? కాలు కాలడం కాదే, వాళ్ళంతా చచ్చారని వార్త వినకపోతే నా గుండెల్లో కల్లోలం రేగేలా ఉంది. కల్లోలం పుట్టాల్సింది ఈ కుటుంబంలో అమ్మా, మన గుండెల్లో కాదు. నువ్వు చెప్పింది నిజమేనే, కాని ఆ కల్లోలం గురించి ఒక కబురు లేదు, కాకరకాయ లేదు. చూడమ్మా, ఆ కబురు ఇంకా రాకపోవచ్చు, కానీ ఈ ఇంటికి నేను క్వీన్ అవ్వబోతున్నానని నా 6th సెన్స్ చెప్తుంది. నీ ధైర్యం నీకుండొచ్చే, కాని ఒక్కసారి రాఘవకి ఫోన్ చేసి ఏమైందో తెలుసుకోవచ్చు కదా. సరే, నాకైతే నమ్మకం ఉంది. నీకోసం కాల్ చేయాల్సి వస్తుంది.